మదర్ తెరిసా గారి విగ్రహానికి ప్రస్తుత బడ్జెట్ గుడిపల్లి అదేవిధంగా మదర్ తెరిసా హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు కొత్తూరు పల్లి విద్యానారాయణరావు తదితరులు పూలమండలి ప్రపంచం మొత్తం కూడా అమ్మలాగా ఆంధ్రప్రదేశ్ గొప్ప మానవతావాది ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠించుకోవడం మనందరి బాధ్యత. దాంతోపాటు మర్చిపోలేని సేవా కార్యక్రమం. మనసుకు మరణం ఉంటుంది కానీ మనం చేసిన ఏ పనికి కూడా మరణం అనేది ఉండదు. మానవ జీవితంలో ఏమి సాధించామన్నదానికంటే మనం ఏం చేసామన్నదే ముఖ్యం. అలాగే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మదర్ తెరిసా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కుష్ఠరోగులు సైతం తన హక్కును చేర్చుకొని అనాథాశ్రమాలను కూడా ఏర్పాటు చేసుకొని ఆమె ఉన్నదానిలోనే ప్రజలకు సేవ చేస్తూ ఈరోజు ఆమె ఉన్నా లేకపోయినా ఆమె 115వ జయంతిని మనం ఘనంగా చేస్తున్నామంటే ఆమె చేసిన పనుల గురించి మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అలాగే ప్రతి మనిషి ఏమి సంపాదించాలో అనకంటే మనం ఏం చేసాము ఈ సమాజానికి అన్నదే ముఖ్యం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేసుకోవడం మనకందరికీ శుభదాయకం. మరియు అలాగే ఈరోజు వాన సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మిత్రులందరికీ మరోసారి నా నమస్కారాలు. మానవ పుట్టుక అనేది సమాజానికి నుంచి అన్నీ పొందడమే కాకుండా సమాజానికి సేవ చేయాలని విచక్షణ జ్ఞానంతో కూడుకున్నటువంటి మానవ జన్మం ఉంది. అలాంటి మానవులు మన మానవత్వాన్ని వెలుగెత్తి సాధించేలా మదర్ తెరిసా గారు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె ఇతర దేశంలో పుట్టినప్పటికీ కూడా మన దేశానికి వచ్చి లక్షలాది మంది అభాగ్యులు, అనాథులకు తమ అమూల్యమైనటువంటి సేవలను అందించారు. ఆ రకంగా యావత్ జీవితాన్ని మదర్ తెరిసా సమాజ సేవ కోసం అంకితం చేశారు. ఆ మదర్ తెరిసా గారు చేసినటువంటి సేవలను స్ఫూర్తిగా తీసుకొని దేశ విదేశాల్లో కూడా అనేక మంది అభాగ్యులకు మానవత్వంతో అనేక మంది దాతలు వహిస్తున్నది. ఈ రకంగా మదర్ తెరిసా గారు మానవత్వాన్ని ప్రతి ఒక్కరిలో స్ఫురింపజేయడంలో కృతకృత్యులయ్యారు. అందుకోసం ఆ మహనీయుని మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ ఆమె జయంతి వర్ధన సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకోవడానికి